పొడ్డోళ్ళు ఇద్దరు చూసారా ఎలా కూర్చున్నారు. ట్యూషన్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు. సరే నన్ను భోజనం పెట్టాను, బ్యాగులు తెచ్చుకొని కూర్చున్నారు. ఒకళ్ళకి టీ కావాలంట, ఒకళ్ళకి కాఫీ కావాలంట. సర్లే అని ఈరోజు చిన్నామకి నచ్చినట్టు టీ పెట్టాను. అవి తాగి ట్యూషన్కి వెళ్తామన్నారు. పెద్దావిడైతే మాత్రం కాఫీ అడిగింది. సర్లే ఈరోజుకి చిన్నామ చెప్పినట్టు విందాంలే అని చెప్పేసి టీ పెడతానులే అంటే సరే అన్నారు. చూడండి ఎట్లా కూర్చున్నారు. అదిగోండి బొమ్మలు, టీవీలో బొమ్మలు పెట్టుకున్నారు. బొమ్మలు పెట్టుకొని చూస్తున్నారు. దొంగ పిల్లుల్లాగా ఎలుకలు ఎప్పుడొస్తే పట్టుకుందామా అన్నట్టు కూర్చున్నారు. వాళ్ళ కోసం టీ రెడీ చేస్తున్నా. అడిగారు కదా పాపం టీ కావాలి అని. సర్లే కొంచెం పెట్టేసిద్దాంలే, పాపం స్నాక్స్ కూడా ఈ పూట భోజనమే పెట్టాను కదా అనుకొని పెట్టానండి. తాగేసి ట్యూషన్కి వెళ్ళిపోతారు. నేను చెప్పినట్టు వింటారండి వాళ్ళు. నేను వాళ్ళ అమ్మకి ఏదైనా పని చెయ్యండి అమ్మ బాగా చేసుకోలేదు అంటే చేసి పెడతారు. శ్రీ పెద్దావిడ మాత్రం ఇల్లంతా సర్దుద్ది. వాళ్ళ ఇంట్లో, మన ఇంట్లో కాదు, మా ఇంట్లో సర్దదు. వాళ్ళ ఇంట్లో మాత్రం బట్టలు అరమర్లు అన్నీ స్కూల్ నుంచి రాగానే మధ్యాహ్నం కూర్చొని అన్నీ సర్దుద్ది వాళ్ళ అమ్మ వచ్చేసరికి. ఆ చిన్న ఆవిడ ఉంది చూసావా, కొంచెం సుప్పనత్తను. ఆవిడ చెయ్యికి పోగా కూడా పిత్రీలు ఎక్కువ చెప్పుద్ది. చిన్నోళ్ళు గద్దరోళ్ళు అంటారు కదా, పెద్దోళ్ళు అమాయకులు అంటారు కదా, అది ఇక్కడ మాత్రం వీళ్ళిద్దరిలో కనిపించుద్ది నాకు. ఆ పెద్ద ఆవిడకేమో ఎక్కువ మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది. ఈ చిన్న ఆవిడ మాత్రం ఎక్కువ మాట్లాడుద్ది, పని తక్కువ చేసుద్ది, చదువు సైలెంట్గా బాగానే చదువుద్దిలేండి. పెద్దమ్మ చదువు మాత్రం సూపర్గా చదువుద్ది. ఓకే, టీ రెడీ అయిపోయినాయి. పాపం ఇచ్చేద్దాం, తాగేసి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, కప్పుల్లో పోసి సాసరిచ్చాను. ఎంత బంగారంలాగా వాటిని ఎంత ఇష్టంగా తాగుతున్నారో చూడండి. పిల్లలకు అప్పుడప్పుడు చిన్న చిన్న సంతోషాలు మనం అందించాలండి. లేకపోతే పెద్దవాళ్ళం ఉన్నాం కదా, జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి చిన్న చిన్న సంతోషాలను మనం అందించాలి. ఓయ్ అవి పడిపోతాయి. యశశ్రీ ముద్దు పేరు బబ్బు పప్పు. ఆ పప్పు చూడండి ఎంత సుప్పనతనంగా చేసుద్దో, ఎంత మళ్ళీ అమాయకంగా పిచ్చదానిలాగా ఫేస్ పెట్టుద్ది, ఎర్రి పిల్లలాగా ఫేస్ పెట్టుద్ది. కానీ భలే మాయ చేసేస్తుంది మనుషుల్ని మాత్రం ఇంతలోకే. అట్లాంటి చిన్న చిన్న సంతోషాలు. పానీపూరి అంటే పెద్దావిడికి చాలా